ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ధి కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు: రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ డ్రోన్ తయారీ రంగాలకు సంబంధించిన 3 ప్రాజెక్టులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ AMCA నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా డ్రోన్ సిటీలో ఏర్పాటు కానున్న పలు డ్రోన్ పరిశ్రమల ప్రాజెక్టులకు కూడా దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు నిర్వహించారు. 15,803 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ద్వారా సుమారు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, आंध्र प्रदेश के इतिहास में और भारत के डिफेंस सेक्टर के इतिहास में एक हिस्टोरिक चैप्टर जोड़ने जा रहा है। आज यहाँ एक साथ अनेक प्रोजेक्ट फाउंडेशन स्टेन लेइंग हो रही है। साथियों, आज जिस पुट्टा पार्थी नामक जगह पर हम सभी यहाँ उपस्थित हैं, यह आध्यात्मिकता, शिक्षा और सेवा भाव के लिए केवल भारत में ही नहीं बल्कि सारी दुनिया भर में जाना जाता है। श्री सत्य साई बाबा ने शिक्षा, स्वास्थ्य और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है, वह आज भी यहाँ की प्रगति के मुख्य कारणों में से एक है. అంతకుముందు ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పుట్టపర్తి అనంగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయి బాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని పట్టాభిపురంలో నిర్మించనున్న రైతు బజార్కు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన రైతు బజార్ నిర్మాణంతో రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, ప్రజలకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. త్వరితగతిన రైతు బజార్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, రైతు బజార్లు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10, మొత్తం 100 షాపులు ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతా ఉంది. ఇది G+2 చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ తో ఆపరేట్ చేసి మిగిలిన ల్యాండ్ కూడా వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న OMR విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీటీఎం సంస్థ 2026 గాను ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఎంపిక చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జూన్ 4వ తేదీన కేరళంలోని తిరువనంతపురంలో నిర్వహించే కార్యక్రమంలో మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026 అందుకోనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక రంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టామని తెలిపారు. హోమ్ స్టేలు, క్యారవాన్ టూరిజం, డిజిటల్ ప్రచారం, పర్యాటక ఉత్సవాల నిర్వహణతో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి నిదర్శనమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలను డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక అడుగ్గా భారత్ నెట్ కార్యక్రమం నిలుస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రానికి భారత్ నెట్ కార్యక్రమం కింద 2,432 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఈరోజు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 3,942 గ్రామాలకు కొత్తగా ఇంటర్నెట్ సౌకర్యం అందనుండగా 13,426 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్ సేవలకు మరింత ప్రోత్సాహం లభించుతుందని పేర్కొన్నారు. అపర భగీరథుడిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఈరోజు. రాష్ట్ర ప్రజల, ముఖ్యంగా రైతులు నిత్యం తలుచుకునే ఆర్థర్ కాటన్ 1803 మే 15వ తేదీన ఇంగ్లాండ్లో జన్మించారు. భారతదేశంలో పనిచేసేందుకు కాటన్కు బ్రిటిష్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉభయ గోదావరి జిల్లాలకు దుఃఖదాయినిగా ఉన్న గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి గోదావరి జలాలను పంట చేలకు అందించే వరప్రదాయినిగా మార్చారు. గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి పంట భూములను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ను ఉభయ గోదావరి జిల్లాల్లో నేటికి అనేక గ్రామాల్లో ఆయన విగ్రహాలను పెట్టి ప్రజలు స్మరిస్తూనే ఉన్నారు. కాటన్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. కాటన్ తన దూరదృష్టితో గోదావరి డెల్టాకు ఆనకట్ట కట్టి లక్షలాది రైతు కుటుంబాలకు వెలుగునిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, సమర్థ నీటి నిర్వహణకు కాటన్ దొరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకొని విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన సేవలను స్మరించుకున్నారు. కాటన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజీల నిర్మాణంతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల వ్యవస్థను అభివృద్ధి చేసి వ్యవసాయ రంగానికి అపార సేవలందించారని కొనియాడారు. కాటన్ స్ఫూర్తితో ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు కోసం 150 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామన్నారు. అలాగే డెల్టా అభివృద్ధి కోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ సర్ ఆర్థర్ కాటన్ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 790 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం మెయింటెనెన్స్ నిమిత్తం మే నెలలో చేసుకోవడానికి మొన్ననే 397 కోట్ల రూపాయలు సైతం ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసి ఆ రైతాంగానికి బాసటగా అండగా నిలిచింది అని అంటే ఆ కాటన్ మహాసైడ్ అందించినటువంటి ఆ స్ఫూర్తిని భవిష్యత్తు తరాల వారికి కూడా ఫలాలు అందించాలనే ఆలోచనతోటే ఈ ప్రభుత్వం పనిచేయడం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వస్తువుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ధి కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.